So, myself Harshavardhan, almost 1 year అవుతుంది మనం క్లాస్ అని అప్లోడ్ చేసి. బట్ దిస్ టైమ్ వీ కేమ్ అప్ విత్ సేమ్ ఆడిట్ సిలబస్ ఫర్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్. ఫస్ట్ బికాజ్ వాళ్ళకి సెప్టెంబర్ 26 అటెంప్ట్ ఉంది కాబట్టి. సో ఈసారి అసలు ఈ క్లాస్ అనే ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటి ఈ క్లాసెస్ అనేవి ఎందుకు చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సిలబస్ కవరేజ్ ఉంటుంది, బట్ ఇన్ ది రివిజన్ నేచర్లో ఉంటుంది. అండ్ మన ఓటు మెటీరియల్స్ అని మనం డిజైన్ చేస్తున్నాం సమ్మరైజ్డ్గా అండ్ రీడబుల్గా ఎలా ఉంటే నచ్చుతుంది చదవడానికి, చదవాలనిపిస్తుంది అనే విధంగా డిజైన్ చేస్తున్నాం. అండ్ లేటెస్ట్ ఐసీ మెటీరియల్స్ ద్వారా ప్రిపేర్ చేస్తున్నాం, నాట్ ఓల్డ్ మెటీరియల్స్. లైక్ ఇంకా ఆల్ అమెండ్మెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఈ సబ్జెక్ట్ లైక్ ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. అండ్ దట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్లాస్ నోట్సే కాకుండా సమ్మరీ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. బట్ దిస్ సమ్మరీ విల్ నాట్ బి గివెన్ నౌ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ది సిలబస్ ఆర్ అట్లీస్ట్ 70% సిలబస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే జస్ట్ మెటీరియల్ వరకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది క్లాసెస్. సో ఫస్ట్ మనం ఈ ఫస్ట్ చాప్టర్లో చూద్దాం, నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్. వాట్ ఈస్ నేచర్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్? సో నీకు మనకి చాప్టర్ బిగినింగ్లోనే మనం చెప్పేస్తున్నారు 3 టర్మ్స్, నేచర్, ఆబ్జెక్టివ్, స్కోప్. బట్ వీటిలోకి ఎంటర్ అయ్యేదానికంటే ముందు ఓకే, స్టార్ట్ చేసేదానికి ముందు ఇంకో విషయం చెప్పాలంటే ఇదంతా రివిజన్ నేచర్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎవరు బేసిక్ అండ్ ఆడిట్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ తెలియకుండా ఉండవని అనుకుంటున్నాను. సో ఇది రివిజన్ లెక్చర్ కాబట్టి ఇంపార్టెంట్ సబ్సెక్షన్స్ మొత్తాన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ అయితే ఉండదు, బట్ ఏదైతే కవర్ చేయబోతున్నామో అది మాత్రం కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో నేచర్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్. సో మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకోవాలో ఆటోమేటిక్గా ముందు మనకి చాప్టర్ 1లో చెప్పే హెడ్డింగ్లో తెలిసిపోతుంది. నేచర్, ఆబ్జెక్టివ్, స్కోప్ అంటే 3 టర్మ్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో బట్ దీనిలోకి ఎంటర్ అయ్యేదానికంటే ముందు ఏంటంటే మనం కొన్ని తెలుసుకోవాలి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్లో ఆఫ్ లర్నింగ్ దిస్ చాప్టర్ అంటే ఫస్ట్ అసలు ఈ నేచర్, ఆబ్జెక్ట్ అండ్ స్కోప్ అనేది పక్కన పెడితే అసలు ఆడిట్ అనేది ముందు ఎవరు కండక్ట్ చేస్తారు, ఈ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఈ ఆడిటర్ని అపాయింట్ చేశారు. ఓకే, ఈ మేనేజ్మెంట్కి ఆడిటర్కి మధ్య ఎంగేజ్మెంట్ లెటర్, అసలు ఎంగేజ్మెంట్ లెటర్ అంటే ఏంటి, సో ఆ ఎంగేజ్మెంట్లో ఏముంటాయి ఇవి చూసుకోవాలి. సో ఫస్ట్ అవి కవర్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, హూ కండక్ట్స్ ద ఆడిట్. క్లియర్ చూడండి, ఎక్స్టర్నల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్. సో the purpose of the external audit engagements is to enhance the degree of confidence of intended users of financial statements. Such engagements are reasonable assurance engagements. In India, companies are statutorily required to be audited, and some non-corporate entities also audit by voluntary nature. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఆడిటర్స్ అనేది తెలుసు, స్టాట్యూటరీ ఆడిటర్స్ తెలుసు, ఇంటర్నల్ ఆడిటర్స్ తెలుసు. బట్ ఇంటర్నల్ ఆడిటర్స్ అని ఇక్కడ ఆడిట్ అనేది చేయకూడదు. స్టాట్యూటరీ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట నుంచి వచ్చి కంపెనీలో ఆడిట్ అనేది చేయాలి. ఎందుకని? బికాస్ దట్ విల్ బి మోర్ రిలయబుల్. సో అది ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ అయితే మెంబర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ రీజనబుల్ అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఇంటర్నల్ ఆడిట్ ప్రొవైడ్ చేశారు అనుకోండి, బికాస్ దేర్ అక్కడ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ అనేది. సో అక్కడ ట్రూ అండ్ ఫేర్గా ఉండవు ఫైనాన్షియల్స్ అనేవి. సో అందువల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అనే వాళ్ళు వచ్చి ఆ ఎంగేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఓకే, ఇది ఎక్స్టర్నల్ ఆడిటర్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అనే వాళ్ళు వచ్చి ఆడిట్ అనేది కండక్ట్ చేయాలని మనకు అర్థమైంది. ఓకే, సో ఎవరు అపాయింట్ చేయాలి ఆడిటర్స్ని? హూ అపాయింట్స్ ది ఆడిటర్? సో టైప్ ఆఫ్ ఎంటిటీని బట్టి అపాయింటింగ్ అథారిటీ డిసైడ్ అవుతుంది. కంపెనీ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ కానీ అయితే మెంబర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ చేస్తారు. గవర్నమెంట్ కంపెనీ అయితే క్యాగ్ చేస్తుంది. క్యాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్, ప్రొపరేటర్షిప్ ఫామ్ అయితే ప్రొపరేటర్. ట్యాక్స్ ఆడిట్, స్టాట్యూటరీ అంటే వెరీ స్పెసిఫిక్ లాగా అయితే పర్సన్ అండ్ అథారిటీ స్పెసిఫైడ్ ఇన్ స్పెసిఫిక్ లా వీళ్ళు అపాయింట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు, ఎవరు అపాయింట్ చేస్తారు అనేది పాయింట్. తర్వాత ఆడిట్ ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ లెటర్ అంటే ఏంటి, అసలు ఎంగేజ్మెంట్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్? సో డెఫినేషన్ చూసుకుంటే ఎంగేజ్మెంట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ టు డూ సంథింగ్, ఏదైనా చేయాలి. అది ఏంటి? ఇన్ ది ఆడిట్ కాంటెక్స్లో చూసుకుంటే ఫార్మల్ అగ్రిమెంట్ అంటే ఫార్మల్ రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరి మధ్య, ఆడిటర్ మధ్య అండ్ క్లయింట్ మధ్య. క్లయింట్ అంటే ఎవరు? మేనేజ్మెంట్. సో టేకింగ్ ద షేప్ ఆఫ్ ఎన్ ఎంగేజ్మెంట్ లెటర్. సో నథింగ్ బట్ మనం ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు ఏదైతే ఎలాగైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే అగ్రిమెంట్ టు డూ
బై ది ఆడిటర్. అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ ఆ లెటర్ని డ్రాఫ్ట్ చేసుకొని దాన్ని ఇద్దరు ఒప్పుకొని సైన్ చేసుకుంటే రిటర్న్ అగ్రిమెంట్, దాన్ని ఎంగేజ్మెంట్ లెటర్ అంటాడు. సో అండర్ auditor agrees to provide auditing services. So this is the definition of engagement letter. So next, సో ఆడిట్ అనేది అసలు ముందు మ్యాండటరీయా వాలంటరీయా? సో ఆడిట్ ఈజ్ నాట్ లీగల్లీ మ్యాండటరీ. సో మ్యాండటరీ ఆడిట్స్ కొంతమందికి ఉన్నాయి. ఎవరికి? కంపెనీస్ విచ్ క్రాసెస్ ది టర్న్ ఓవర్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఆర్ ఏమైనా గ్రాంట్స్ అనేవి గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు, ఆ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మ్యాండటరీ ఆడిట్ చేసుకోవాలి. అదర్ లైక్ ఇక పార్ట్నర్షిప్ ఫార్మ్స్, సోల్ ప్రొపరేటర్ ఫార్మ్స్, వీళ్ళు ఏంటంటే వాలంటరీలీ ఆడిటెడ్. అంటే వీళ్ళకి మ్యాండటరీ ఏం ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ అంటే బికాస్ ఆఫ్ డూయింగ్ ఆడిట్ కొన్ని బెనిఫిట్స్ అనేవి చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లైక్ లోన్స్ తీసుకోవడప్పుడు కానీ, ఇంకేమైనా సర్వీసెస్ తీసుకునేటప్పుడు కానీ, అవన్నప్పుడు అంటే ఏంటంటే మనకి ఈ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే వాలంటరీ చేసుకుంటారు. బట్ కంపెనీస్ వాళ్ళంటివన్నీ స్పెసిఫిక్ లా ప్రకారం గవర్న్ అయితే అప్పుడు ఆ టర్న్ ఓవర్ ఏదైతే లిమిట్స్ అనేది డిస్క్రైబ్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, అవి కానీ ఎక్సీడ్ అయ్యాయంటే మాత్రం అప్పుడు మ్యాండటరీగా ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు? ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లీగల్లీ మ్యాండటరీ. ఖచ్చితంగా మ్యాండటరీ ఏం కాదు, బట్ ఫర్ సమ్ కంపెనీస్ ఇట్ ఈస్ మ్యాండటరీ అండ్ ఫర్ సమ్ ఆర్ వాలంటరీ. ఓకే, నెక్స్ట్. స్టాండర్డ్స్ ఆర్ నీడెడ్. సో ఇప్పుడు మనం ఆడిట్ అనేది దేని ప్రకారం చేస్తాం? స్టాండర్డ్స్ ఆడిట్ ప్రకారమే కదా. సో అసలు ఈ స్టాండర్డ్స్ అనేది ఎందుకు? లెట్స్ సీ. సో audits are carried out against the established benchmarks as per with global practices. సో ఇదేంటంటే బెంచ్ మార్క్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ స్పెసిఫిక్ లా, గవర్నెన్స్, ఏదైనా యాక్ట్, స్పెసిఫిక్ యాక్ట్, వీటి ప్రకారం ఏమైనా చెప్తే దాన్ని బెంచ్ మార్క్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎయిడింగ్ డిలిజెంట్ డెసిషన్ మేకింగ్. సో ఆ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏదైతే మేనేజ్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారో, బికాస్ ఆఫ్ మనం ఈ స్టాండర్డ్స్ ద్వారా మనం ఆడిట్ చేయడం వల్ల రీజనబుల్ లెసన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఆల్సో ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అప్టైన్ చేయగలం. నెక్స్ట్, ప్రమోట్ యూనిఫార్మిటీ అక్రాస్ ఆడిట్స్. సో డిఫరెంట్ ఆడిట్స్ ఉంటాయి, కంపెనీ 1, కంపెనీ 2. ఇప్పుడు వీడికి వచ్చినట్టు వీడు చేసుకుంటాడు, వీడికి వచ్చినట్టు వీడు చేసుకుంటాడంటే, వీడికి వచ్చినట్టు వీడు చేసుకుంటాడంటే అక్కడ న్యాయం ఎక్కడ ఉంది? ఎంత నేను చెప్పను. సో యూనిఫార్మిటీ అనేది ఉండాలి. అంటే ఏంది? అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చి దాని ప్రకారం ఆడిట్స్ అనేవి కండక్ట్ చేయాలి. అంటే యాజ్ పర్ లా, స్పెసిఫైడ్ లా, గవర్నెన్స్ ప్రకారం యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఎక్వైప్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ విత్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్, నథింగ్ బట్ సిఏస్. మనం సిఏస్ ఎంతవరకు చదువుకొని, ఎస్ఎస్ చదువుకొని, ఈ చదువుకొని అన్నీ వెళ్తున్నాం కదా. సో వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత, వాళ్ళు సిగ్నేచర్ చేసిన తర్వాత దాని రిలయబిలిటీ అనేది మోర్ అని పెరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళని అపాయింట్ చేసుకుని చెప్తున్నారు. నెక్స్ట్, ఆన్షూర్ ఆడిట్ క్వాలిటీ. సో ఈ ఆడిట్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనమే సిఎస్ ఉన్నాం, బట్ మనకి ఎస్ఎస్ అనేవి లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం కూడా మన ఇష్టం వచ్చినట్టు ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని ఇంప్లిమెంట్ చేసుకొని ఎలా పడితే అలా ఆడిట్ చేస్తాం. సో మనకు కూడా ఒక గైడెన్స్ నోట్ అనేది కావాలి కాబట్టి ఈ ఎస్ఎస్ అనేవి వచ్చాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఏ లాభం? ఆడిట్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. అది పాయింట్. సో దిస్ ఈస్ ద రీజన్ వై స్టాండర్డ్స్ ఆర్ నీడెడ్. ఓకే, సో ఇప్పుడు నేచర్, ఆబ్జెక్ట్ అండ్ స్కోప్లోకి వెళ్దాం. సో ఆ ఎంగేజ్మెంట్ లెటర్ ఏదైతే ఉందో, ఈ ఎంగేజ్మెంట్ లెటర్ ఏదైతే ఉందో, ఎంగేజ్మెంట్ లెటర్లో మనం డిసైడ్ చేసుకుంటాం మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇలాగా ఏవేవి ఏరియాస్ అనేవి మనం కవర్ చేయబోతున్నాం. ఇలా మనం ఎంగేజ్మెంట్ లెటర్లు అనేది స్పెసిఫిక్గా మనం డీటెయిల్గా అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ లెటర్లో ఏముంటాయి జస్ట్ బేసిక్గా చూద్దాం. నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ఆడిట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్ ఏంటి, స్కోప్ ఆఫ్ ఆడిట్ ఏంటి. సో ఫస్ట్ నేచర్ ఆఫ్ ఆడిట్. నేచర్ ఆఫ్ ఆడిట్ ఏంటంటే దాంట్లో ఆ నేచర్ ఆఫ్ ఆడిట్లో ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కోర్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. అవి తర్వాత చూద్దాం. బట్ బేసిక్గా అసలు ముందు నేచర్ అంటే ఏంటో చూద్దాం. సో ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కోర్ క్వాలిటీస్, లైక్ ఓకే, వి విల్ సీ దట్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి?
కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ యాజ్ పర్ ఎస్ఎస్. సో మన ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయించినవి, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అనేది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవి చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు సిఎస్కి. సో వీళ్ళు ఏం చేయాలి, ఉన్న ఎవిడెన్స్ అన్ని కన్సిడర్ చేసుకొని అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్, మనము ఆడిట్ అనేది కండక్ట్ చేసి ఇవి రీజనబుల్ అష్యూరెన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాయి లేదా, అండ్ ట్రూ అండ్ ఫేర్గా ఉన్నాయి లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, యూజింగ్ ఎస్ఏస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ స్కోప్ ఏంటి, స్కోప్ అనేది ఏంటంటే రేంజ్ ఆఫ్ ఆడిట్. లైక్ ఏంటంటే మన కవరేజ్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఏ లిమిట్ వరకు మన కవరేజ్ అనేది ఉంటుంది అని చెప్పి చూస్తాం. ఎందుకని, బికాస్ రేంజ్ అనేది ఎంత ఎక్కువైతే ఉంటుందో కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇంటెండెడ్ డ్యూటీస్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే. సో ఇన్ కేస్ నీ రేంజ్ అనేది తగ్గించుకుంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా మనం ఎక్కువ అనేది ప్రొవైడ్ చేయలేం, బికాస్ మనం ఆడిట్ చేసిన దాని ప్రకారమే మనం కాన్ఫిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలం. అది. సో ఈ స్కోప్లో ఇంకో పాయింట్ ఏంటంటే వాట్ ఇంక్లూడ్స్ ఇన్ ది స్కోప్. ఆ స్కోప్లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వచ్చు, ఏ ఇంక్లూడ్ అవ్వకూడదు అనేవి కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ చాప్టర్ 1. సో ఈ 3 కాన్సెప్ట్స్గా నేర్చుకున్నామంటే మనం ఆల్మోస్ట్ చాప్టర్ మొత్తం అయిపోయినట్టే. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఇంట్రడక్షన్, ఆరిజిన్ ఆఫ్ ఆడిటింగ్ ఇదంతా చెప్పను, ఎందుకంటే చాలా బేసిక్, అది ఎగ్జామ్లో అడిగేది కూడా కాదు, పైగా రివిజన్ లెక్చర్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఆడిటింగ్. సో ఇప్పుడు మీకు నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అంటే ఏం చెప్పాను, ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాను కదా, అండ్ కోర్ క్వాలిటీస్. సో ఇప్పుడు చూద్దాం. సో ముందు డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో ఆడిట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ, వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ నాట్, అండ్ రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఆర్ లీగల్ ఫార్మ్, వెన్ సచ్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ దేర్ ఆన్. సో ఈ నేచర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఇక్కడ డెఫినేషన్ ఎంత ఉంది. ఓకే, ఈ డెఫినేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇన్ కేసు నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ డెఫినేషనే రాయాలి. సో దీన్ని పార్ట్స్గా విడగొడితే అసలు మనకి నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అంటే ఏందో తెలుస్తుంది. చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. An audit is an independent examination of financial information. సో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? ఓకే, ఆడిటర్స్ జడ్జ్మెంట్ మస్ట్ నాట్ బి సబార్డినేట్ టు విషెస్ ఆఫ్ ది ఎంగేజింగ్ పార్టీ, అంటే నథింగ్ బట్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆడిట్ అనేది తీసుకుంటే, జస్ట్ ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంటర్నల్ ఆడిట్ తీసుకుంటే, ఎందుకంటే ఇంటర్నల్ ఆడిటర్స్ ఎవరు ఆడిట్ అనేది కండక్ట్ చేయరు, ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది. సో జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, అంటే ఇండిపెండెన్స్ అని అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఇంటర్నల్ ఆడిటర్స్ ఉన్నారు, వాళ్ళని అపాయింట్ చేశారు. ఏమైంది, వాళ్ళు కూడా మా వెరిఫికేషన్ చేస్తారు, బట్ ఇంటర్నల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఆ ప్రిపరేషన్ చేసేటప్పుడు కొన్ని ఏమైనా కనపడినా కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, నువ్వు దాన్ని సైడ్ చేస్తే నీకు నేను పలానా ప్రొవైడ్ చేస్తాను, లేదా ఒక ఇల్లు ఇస్తాను, ఒక కార్ ఇస్తాను, ఇలా అంటారు. లేదా మన ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాటర్ ఆడిటర్స్ ఎక్స్టర్నల్ స్టాటర్ ఆడిటర్స్ ఉన్నారు. సో కరెక్టెడ్ అనుకోండి, ఏం చేస్తాడు, పలానా మిస్టేక్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తాడు. ఫైండ్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ డిస్కషన్ చేయాలి కదా. మేనేజ్మెంట్ డిస్కస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు బ్రైబ్ అనేది ఆఫర్ చేస్తారు, ఏదర్ కైండ్ ఆర్ క్యాష్, వాట్ ఎవర్ మేబీ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి వాటికి మనం లొంగకూడదు. డు నాట్ సబార్డినేట్ టు ద విషెస్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ పార్టీ. సో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటది. ఒకవేళ ఇండిపెండెన్స్ దెబ్బతింటే ఏది మన ప్రాబ్లం ఏంటి అని అంటుంటే, ఇండిపెండెన్స్ అనేది పోయిందనుకోండి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ అనేది మనం ట్రూ అండ్ ఫేర్గా రీజనబుల్గా ప్రొవైడ్ చేయలేం. సో అప్పుడు ఆబ్వియస్గా అది ట్రూ అండ్ ఫేర్గా రీజనబుల్గా ప్రొవైడ్ చేయలేం అన్నప్పుడు ఫైనాన్షియల్ ఆబ్వియస్లీ నీకు ట్రూ అండ్ ఫేర్గా ఉండవు. సో అక్కడ మనకి ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. సో ఇండిపెండెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26-27 నడుస్తుంది కదా, ప్రీవియస్ ఇయర్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదంతా తీసుకొని మనం 26-27 ఆడిట్ చేసి మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, అడ్వర్స్గా ఉందా, ఎలా ఉందో మనం చెప్తాం. సో బేస్డ్ ఆన్ దాన్ని హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఆల్సో కాల్డ్ as సబ్జెక్ట్ మ్యాటర్. సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. సో దాని సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు. ఆఫ్ ఎనీ ఎంటిటీ, ఏ ఎంటిటీ అయినా అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు, లార్జ్ అవ్వచ్చు, ప్రాఫిట్ ఓరియంటెడ్, నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్, ఎనీ లీగల్స్ వచ్చి, ప్రొపరేటర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, సొసైటీ, ట్రస్ట్, ఎన్జిఓ, ఇక్కడ లిమిటేషన్ ఏం లేదు. ఏ ఎంటిటీ అయినా సరే
అదే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఏం చేస్తావు నువ్వు, రీజనబుల్గా ఉందా లేదా అని చూస్తాను, బుక్స్ అనేవి ట్రూ అండ్ ఫేర్గా ఉన్నాయా చూస్తావు. ఇదేంటి, ఇది లాస్ట్ స్టెప్ ఎండ్ ప్రొడక్ట్. సో రిటర్న్ ఆడిట్ రిపోర్ట్ అనేది కన్వే చేయాలి, ఆడిటర్ ఒపీనియన్ కన్వే చేస్తుంది, క్వాలిఫైడా అన్క్వాలిఫైడా అడ్వర్సా డిస్క్లైమరా అని చెప్పి. ఇవన్నీ మీకు మనకి ఫర్దర్గా వస్తాయి ఆ ఒపీనియన్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి 500 సిరీస్లో. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఆడిటర్ ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎవరైతే అపాయింట్ చేయాలి, ఇన్ కేస్ కంపెనీస్ అయితే మెంబర్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ ఏజిఎం అపాయింట్ చేస్తారు. సో ఆ మెంబర్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అనేది ఆ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ సోల్ ప్రొపరేటర్ పార్ట్నర్స్ కానీ అయితే ఎవరైతే వీటిని అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే చాలు. ఓకేనా. సో ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీ. సో ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వచ్చి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. డిజైనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రం ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. కమ్యూనికేషన్ ఆఫ్ ఒపీనియన్ త్రూ ఆడిట్ రిపోర్ట్ ఇది కూడా ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, ఆడిటింగ్ మాత్రమే ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే చాలా వరకు ఏం జరుగుతుందంటే ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనే దాంట్లో కూడా ఆడిటర్ యొక్క హెల్ప్ అనేది ఉంటుంది. బికాస్ ఫర్దర్గా ఈ డిస్క్లైమర్స్ ఒపీనియన్స్, అడ్వర్స్ ఒపీనియన్స్, క్వాలిఫైడ్ ఒపీనియన్స్ అనేవి రాకుండా ఉండే దానికోసం ఏంటంటే. బట్ ఇన్ యాజ్ పర్ మనం నేర్చుకోవాల్సిన దాని ప్రకారం అయితే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎగ్జామినేషన్ వరకు మాత్రమే ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. కమ్యూనికేషన్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ జస్ట్ ఒక 2 కేస్ లాస్ ఉన్నాయి చూద్దాం మన ఐసీమెట్లో ఉండేవి. ఏ సిఏ కెనాట్ ఆడిట్ ద బుక్స్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ప్రొప్రైటరీ కన్సర్న్. ఎందుకని, బ్రదర్స్ ప్రొప్రైటరీ కన్సర్న్ అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటది. ఎందుకని, ఇప్పుడు మా బ్రదరు నేను ఆడిట్ చేస్తున్నాను బట్ ఏమైనా ఇష్యూస్ అనేవి అరేజ్ అయ్యాయి. బట్ ఇవి నేను చేంజ్ చేయమని చెప్తాను బట్ చేంజ్ చేయడు. బట్ ఇప్పుడు నేను చేంజ్ చేయలేదు కదా అని చెప్పి నేను క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తానంటే మాకు రిలేషన్ అనేది దెబ్బతింటది. సో రిలేషన్ అనేది దెబ్బతింటది ఎందుకులే, సరే వదిలేద్దాంలే అని చెప్పి నేనేం చేస్తాను, అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తాను. బట్ దీనివల్ల ఏమైంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అండ్ ఫేర్గా లేవు. నువ్వు ఇవ్వాల్సిన ఒపీనియన్ కూడా రీజనబుల్ ఒపీనియన్ ఇవ్వలేవు. బికాజ్ ఎందుకని, ఇండిపెండెన్స్ అనేది నీకు పోవడం వల్ల. అది నేను చెప్పింది. నేను పొందాక కూడా అదే చెప్పాను, ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. నెక్స్ట్, ఏ సిఏ హోల్డింగ్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ కెనాట్ ఆడిట్ దట్ కంపెనీ. ఎందుకు, ఇప్పుడు నువ్వు ఇక్కడ షేర్స్ హోల్డ్ చేస్తున్నావు, నీకేం కావాలి, ప్రాఫిట్ కావాలి, లాస్ కావాలా? ఎవడైనా సరే ప్రాఫిటే కదా కోరుకుంటాడు. సో నీకు ప్రాఫిట్ పోవాలంటే ఏం కావాలి, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉండాలి. సో ఇన్ కేస్ ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎక్సలెంట్గా కనపడడానికి నువ్వేం చేస్తావు, ఈవెన్ దో మిస్స్టేట్మెంట్స్ ఉన్నా కూడా నువ్వేం చేస్తావు, వాటిని అవాయిడ్ చేస్తావు. అవాయిడ్ చేసి దే ఆర్ ట్రూ అండ్ ఫెయిర్ అని ఇస్తావు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఓకే షేర్ హోల్డర్స్కి రిపోర్ట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళ డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ ఎందుకని, నీ మీద రిలయన్స్ అనేది పెడతారు కాబట్టి, అంటే ఆడిటర్ మీద రిలయన్స్ అనేది పెడతాడు కాబట్టి. సో అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఈ ఇంపాక్ట్ అనేది నీకు షేర్ మార్కెట్లో కనిపిస్తుంది. ప్రాఫిట్స్ అనేవి ఆబ్వియస్గా షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది, ఈ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. బట్ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది నీకు కోల్పోతున్నావు కదా. ఏముంటుంది, ఈ బికాస్ ఆఫ్ నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్ల, అంటే ఏంటి, నేను షేర్స్ పెట్టాను నాకు ప్రాఫిట్స్ రావాలి అని నీ ఉద్దేశం వల్ల, అనే ఉద్దేశం నీకు ఉండడం వల్ల నువ్వు మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ నువ్వు అవాయిడ్ చేస్తావు. బికాస్ ఆఫ్ దట్ ఓకే కరెంట్లీ బాగున్నా కానీ ఫ్యూచర్లో కంపెనీ యొక్క గోయింగ్ కన్సర్న్ అనేది దెబ్బతింటుంది కదా ఎప్పటికైనా కానీ. సో ఆ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ వల్ల గోయింగ్ కన్సర్న్ దెబ్బతినకుండా ఉండాలంటే నువ్వు ఆడిట్ చేసే ముందు నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది కంపెనీ మీద ఉండకూడదు. అప్పుడే నువ్వేంటంటే ఆడిట్ అనేది పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలవు అండ్ ట్రూ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వగలవు అండ్ నీ ఒపీనియన్ అనేది నువ్వు డిస్క్లోజ్ చేయగలవు. అది ఓకేనా. ఓకే, ఇక్కడ దాకా నేచర్ అనేది ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అంటే చూద్దాం. ఇదంతా సోది కంటెంట్ ఇదానికి, లైక్ ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అనేది. సో ఇవన్నీ ఏంటంటే మనకు జస్ట్ సింపుల్గా చెప్పాలంటే అకౌంటింగ్ లా, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, బిహేవియర్ సైన్సెస్ ఇవన్నీ మనం చూడాలని చెప్తాడు. లైక్ ఇక్కడ ఒక పదం చూడండి, సైన్ క్వానాన్ అంటే ఇవి కానీ లేకపోతే ది అవుట్కమ్ విచ్ ఈస్ టు బి డెలివర్డ్ ఇంపాసిబుల్
అని మనం అనుకోవాలి. సో అంటే ఏంటి, వీటన్నిటిలో ఒక ఆడిటర్ అనేవాడికి నీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, యూ షుడ్ బి మాస్టర్ ప్రో అని అనట్లేదు, నీకు అట్లీస్ట్ టచ్ ఉండాలి ఆ సబ్జెక్ట్ అనేది అని చెప్పి అంటున్నారు. సో అవి ఏంటి అని చెప్పి అనమాట. సో లా అంటే ఏంది, కంపెనీస్ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్, అలాగా. బిహేవియరల్ సైన్స్ అంటే ఇంటరాక్షన్ విత్ ది పర్సన్స్, ఈ నాలెడ్జ్ ఆన్ హ్యూమన్ బిహేవియర్స్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్. సో జస్ట్ గివ్ ఏ రీడింగ్ అండ్ లివ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్టివ్ అంటే చూద్దాం. ఆబ్జెక్టివ్ ఎస్ఏ 200 ప్రకారం ఆబ్జెక్టివ్. సో మీకు మనకి స్టాండర్డ్స్ అనేవి తర్వాత వస్తాయి, బట్ జస్ట్ ఊరికే గుర్తుపెట్టుకున్నాం. మీకు ఆల్రెడీ టచ్ ఉంటుంది, బట్ ఈవెన్ తో జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ దే హ్యావ్ బేర్ మినిమం నాలెడ్జ్ అని చెప్పి. సో అది. సో ఇప్పుడు అసలు ఎస్ఏ 200 అంటే పేరెంట్ చూద్దాం, దాని ఫుల్ నేమ్. ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ ది కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. సో ఇండిపెండెంట్ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆడిట్ అనేది ఎలా కండక్ట్ చేయాలి యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. మనం ఫస్ట్ నుంచి చదివే అనుకుంటున్నాం. ఏంటి స్టాండర్డ్స్ అనేవి ఎందుకు ఉన్నాయి కూడా చెప్పాను మీకు. స్టాండర్డ్స్ అనేవి ఎందుకు ఉన్నాయి కూడా చెప్పాను. సో బేస్డ్ ఆన్ దట్ స్టాండర్డ్స్ మనం ఆడిట్ అనేది ఎలా కండక్ట్ చేయాలి, ఇండిపెండెంట్ ఆడిటర్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఆబ్జెక్టివ్, ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ ఆడిటర్. So to obtain reasonable assurance about whether the finance statements as a whole are free from material misstatements, whether due to fraud or error, thereby enabling the auditor to express an opinion on whether the finance statements are prepared in all material respects in accordance with the applicable financial reporting framework. So first flow చూద్దాం. ఇక్కడ చూడండి, అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్. ఫస్ట్ రీజనబుల్ అష్యూరెన్స్ తెచ్చుకోవాలి, ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, రిపోర్ట్ అండ్ కమ్యూనికేట్, రిపోర్ట్ చేసి అది కమ్యూనికేట్ చేయాలి. అది ఎవరికి చేయాలి ఏంటి అని తర్వాత చూద్దాం. సో అప్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్. ఈ రీజనబుల్ అష్యూరెన్స్ అనేది నీకు ఎలా వస్తుంది, based on the financial information obtained, based on the genuineness of the transaction. వీటి ద్వారా మనకి ఆ రీజనబుల్ అష్యూరెన్స్ అని మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఏంటి, మనం ఎంతైతే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఆడిట్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ రీజనబుల్ అష్యూరెన్స్ అనేది తీసుకోవచ్చు ఆన్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. సో నువ్వు ఆ రీజనబుల్ అష్యూరెన్స్ ఎందుకు అప్టైన్ చేసావు, ఊరికేనా? ఎందుకు? ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికే కదా. సో ఒపీనియన్ అంటే ఏముంటుంది, అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఉండొచ్చు, మోడిఫైడ్ ఒపీనియన్ ఉండొచ్చు. సో మోడిఫైడ్ ఒపీనియన్లో మళ్ళీ 3 ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒపీనియన్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ మనకు తర్వాత వస్తాయి. సో రిపోర్ట్ అండ్ కమ్యూనికేట్. రిపోర్ట్ అంటే ఏంటంటే ఆడిట్ రిపోర్టు. కమ్యూనికేట్ ఎవరికంటే డిపెండింగ్ ఆన్ ది ఎంటిటీ. కంపెనీ అయితే షేర్ హోల్డర్స్ ఆర్ మెంబర్స్, పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్, సోల్ ప్రొపరైటర్ సెల్ఫ్. సో వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయాలి. సో ఇక్కడ ఇంకా మనకి ఇంకో పదం ఉంది, ఏంటి, ఫైనాన్స్ స్టేట్మెంట్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్ స్టేట్మెంట్ వెదర్ అక్కర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో ఏంటంటే మనం రీజనబుల్ అష్యూరెన్స్ అని ప్రొవైడ్ చేయాలంటే ఏమై ఉండాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ మిస్ స్టేట్మెంట్స్ నుంచి ఫ్రీ ఉండాలి. సో ఆ మెటీరియల్ మిస్ స్టేట్మెంట్స్ అని ఎలా అయినా అవ్వచ్చు, త్రూ ఫ్రాడ్ అవ్వచ్చు, త్రూ ఎర్రర్ అయినా అవ్వచ్చు. సో ఫ్రాడ్ ఎలా అవుతుంది, మేనేజ్మెంట్ కొల్యూడ్ అయినా, ఎంప్లాయీస్ కొల్యూడ్ అయినా, ఇన్ఫర్మేషన్ అనేది కన్సీల్ చేసిన, ఇలాంటి కేసులో ఫ్రాడ్ అవుతాయి. ఎర్రర్ అనేది ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ఓవర్లుక్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఎర్రర్ అనేది జరగచ్చు. సో ఈ కేసు అనేటిలో ఈ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది ఫ్రమ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేది ఫ్రీ చేయాలి. మనం చేస్తే మనం అప్పుడు ఆ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ దోస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ విల్ బి ప్రిపేర్డ్ యాజ్ పర్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అసలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అయితే కంపెనీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. బ్యాంక్ కంపెనీస్ అయితే బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం. సో ఇలాగా వాళ్ళకి రెస్పెక్టివ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళు ఆ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నారా లేదా అనే దాన్ని ఆ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, గైడెన్స్ ఆర్ రెగ్యులేషన్స్
ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో అప్లికబిలిటీ అంటే ఏంటి? కంపెనీస్ అయితే కంపెనీల, బ్యాంక్ అయితే బ్యాంక్ యాక్ట్, ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ యాక్ట్. సో ఇది ఏదైతే అప్లికబుల్ ఉందో దాని ప్రకారం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఆ గైడ్ లైన్స్ ఆ లాస్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. సో అదనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ర్యాప్ చేస్తాను. నెక్స్ట్ report the financial statements and communicate as required by the assets in accordance with the auditor's findings. సో ఈ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మనం ఆడిట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో రిపోర్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది కమ్యూనికేట్ చేయాలి. చెప్పాను కదా, టు ద షేర్ హోల్డర్స్ ఆర్ మెంబర్స్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్, పార్ట్నర్స్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్. వీళ్ళు కమ్యూనికేట్ అనేది చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్. ఏం కమ్యూనికేట్ చేయాలి? ఆడిటర్స్ ఫైండింగ్స్ అనేవి ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి. దాంతోపాటు ఏందో ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆడిటర్ ఫైండింగ్స్ అని ఎందుకు చేస్తామంటే ఫస్ట్ బిఫోర్ వీ ఇంక్లూడ్ ఇన్ టు ద ఆడిట్ రిపోర్ట్ మనం ఏవైతే ఫైండింగ్స్ అనేది చేసో ఆ మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి. అది మనకి ఎస్ఎస్ 100 సిరీస్ ఉండడం మనకు తగ్గుతుంది. అప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ అయితే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆడిటర్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్లోజ్ చేయాలి, ఐ మీన్ కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత కమ్యూనికేషన్ అది అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ ఇంక్లూడ్ చేసి రిపోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈస్ ద థింగ్ విత్ ఆబ్జెక్టివ్స్. సో దిస్ ఈస్ నథింగ్, జస్ట్ మీరు ఒకసారి క్లియర్ రివిజన్ ఇచ్చేయచ్చు. ఓకే, జస్ట్ ఒకసారి చదివి చేసేయండి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆడిట్. స్కోప్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ ఎ రేంజ్ ఆఫ్ ఆడిట్. రేంజ్ అంటే ఏం చెప్పాను? టు ద ఎక్స్టెంట్, ఏ ఎక్స్టెంట్ వరకు మనం వెళ్ళగలం ఆడిట్కి. ఈ ఎక్స్టెంట్ అనేది ఎందుకు చూసుకోవాలి? టు ఎన్హాన్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యూజర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్, మెంబర్స్, జనరల్ పబ్లిక్. వీళ్ళకి ఎందుకని ఇవ్వాలి? బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కంపెనీ. ఓకేనా? ఇది ఎందుకు అసలు ఈ స్కోప్ అనేది మనం ఎందుకు చూసుకోవాలి అని అనుకుంటే, సో ఇప్పుడు ఒకసారి చదువుదాం. Scope refers range or reach of audit. The purpose of audit is to enhance the degree of confidence of intended users by expressing an opinion as to whether they are prepared as per applicable financial reporting framework. సో నువ్వు ఏమని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అక్కడ? అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేశారా లేదా? ఎవరు? మేనేజ్మెంట్. సో దాన్ని బేస్ చేసుకొని నువ్వేం చేస్తావు? ఒపీనియన్ అనేది ఇస్తావు. ఎస్, కరెక్టే, వీళ్ళు అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారం ప్రిపేర్ చేశారు అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ అని చెప్పి. సో దిస్ ఈస్ ద రీజన్. సో ఇప్పుడు అసలు ఇక్కడ చూడండి, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ ఇన్ ది ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ acceptable in view of the nature of the entity, objective of the financial statements, or required by law or regulation. సో ఇందాక చెప్పాను మీకు, లా ఆర్ రెగ్యులేషన్ అని మనకి గైడెన్స్ ఆర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసి గైడెన్స్ ఆర్ రెగ్యులేషన్స్ అని ప్రొవైడ్ చేస్తే, రూల్స్ అని ప్రొవైడ్ చేస్తే దాని ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ప్రిపేర్ చేస్తామని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరల్గా ఆల్మోస్ట్ అన్నిటికీ లా అనేది ఉంది, రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి, రూల్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా లేదు. డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది ఎంటిటీ, మన నేచర్ అనేది ఇందాక అనుకున్నాక అది కాదు, అది నేచర్ ఆఫ్ ఆడిట్. నేచర్ ఆఫ్ ఎంటిటీ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది బిజినెస్, దాని యొక్క టైప్, లైక్ లార్జ్, స్మాల్, మీడియం, వాటి యొక్క టర్న్ ఓవర్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్, నేషనల్, ఇలాగా ఈ నేచర్ ఆఫ్ ఎంటిటీని డిపెండ్ చేసుకొని అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇది మారదు, ఇది ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ ఒపీనియన్. సో వీటిని బేస్ చేసుకొని మనం అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనం డిజైన్ అనేది చేసుకోవాలి. బట్ జనరల్లీ ఈ కేసు అనేది ఇప్పుడు అరైవ్ అవ్వదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిటికీ లా ఆర్ రెగ్యులేషన్ అనేది మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ స్కోప్లో చెప్పాము, స్కోప్ ఆఫ్ ఆడిట్లో కొన్ని ఇంక్లూడ్ అవుతాయి, కొన్ని ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పి. ఫస్ట్ వాట్ ఎవర్ ఇంక్లూడ్స్ ఏంటో చూద్దాం.
కవరేజ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ. కవరేజ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఆడిట్ చేస్తాం, ఒక ఎంటిటీని ఆడిట్ చేస్తున్నాం. ఆడిట్ చేసేటప్పుడు ఏంటంటే అందులో నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అని ఉంటాయి. ఆ క్లాసిఫికేషన్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకొని కవరేజ్ అనేది వైడ్ రేంజ్లో స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఎందుకోసం? టు ఎన్హాన్స్ ద డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇంటెండెడ్ యూజర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆడిట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ అడిక్వేట్లీ టు కవర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ రెలవెంట్ ఫర్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బీయింగ్ ఆడిటెడ్. ఎందుకోసం చేస్తుంది? ఏదైనా సరే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం, ఫైనాన్స్ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఫేర్గా ఉన్నాయో లేదో చూడడానికి కోసం, అండ్ ఇంటెండెడ్ యూజర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఎన్హాన్స్ చేయడం కోసం. ఓకేనా? మనం ఏం చేసినా దానికోసమే చేయాలి ఆడిట్ అనేది. నెక్స్ట్, రిలయబిలిటీ అండ్ సఫిషియన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నామో అది సఫిషియెంట్గా ఉందా లేదా, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఏమైతే కలెక్ట్ చేస్తుందో రిలయబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం ఏం చెప్తున్నాడు. ఆడిటర్ మస్ట్ బి రీజనబుల్ సాటిస్ఫైడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ అండర్లైన్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ సోర్స్ డాక్యుమెంట్స్ లైక్ బిల్స్ అండ్ వోచర్స్ ఈస్ రిలయబుల్ అండ్ సఫిషియంట్ టు assessed by the studying accounting systems, internal control, test, enquiries and procedures performed. సో ఇక్కడ ఏంటంటే మనకు పర్చేస్ బిల్ ఇచ్చారు. ఆ పర్చేస్ బిల్ అనేది జెన్యున్నెస్ మనం చూడాల్సిన అవసరం లేదు. బట్ ఆ పర్చేస్ బిల్ అనే దాంట్లో ఉండాల్సిన విధంగా, అంటే అందులో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ రిలయబిలిటీ కానీ మనం సాటిస్ఫై అయ్యే విధంగా ఉందా లేదా చూసుకుంటాం. బికాస్ అది ఒరిజినల్లా కాదా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది కాదు. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం ఆడిట్ అనేది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాటి యొక్క రీజనబుల్నెస్ అనేది మనం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూనెస్ అనేది మనం చూసుకోవాలి. అంతేగాని ఇఫ్ ఇది జెన్యునా కాదా అని చెప్పి చూసుకుంటానికి పోతే అది ఇన్వెస్టిగేషన్ కింద వచ్చేసింది, ఆడిట్ కిందకి రాదు. సో మనం ఇచ్చిన బిల్స్ అండ్ వోచర్స్, దట్ ఈస్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ సోర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బిల్స్ అండ్ వోచర్స్, ఇవి మనం సాటిస్ఫై అయ్యే విధంగా ఉన్నాయా లేవో, రిలయబుల్గా అని చెప్పి చూసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా అసెస్ చేసుకుంటాం? లైక్ దీస్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ సోర్స్ డాక్యుమెంట్స్ అనేవి రిలయబుల్గా ఉన్నాయా, మనం సాటిస్ఫై చేస్తాయా లేదా అని చెప్పి బేస్డ్ ఆన్ ది స్టడీయింగ్ అకౌంటింగ్ సిస్టమ్స్ లైక్ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్స్ ఏంటి, లైక్ ఈఆర్పి, సాప్ ఎక్సెట్రా, ఇంటర్నల్ కంట్రోల్స్ ఏంటి, లైక్ రెస్పాన్సిబిలిటీ అనేది డివైడ్ చేశారా లేదా, అలాగే అంటే ఇందాక పర్చేస్ బిల్ అంటున్నాం కదా, పర్చేస్ యొక్క గూడ్స్ పర్సన్ 1 దగ్గర ఉంటే రికార్డ్స్ అనేవి పర్సన్ 2 అనేది ప్రిపేర్ చేయాలి. అలాగే 2 ఒకటే చేస్తున్నాడు అనుకోండి, అక్కడ ఇంటర్నల్ కంట్రోల్ ల్యాబ్స్ ఉంటుంది కదా. ఎందుకని? రికార్డ్స్ మ్యానిపులేట్ చేస్తాడు, వస్తువులు మిస్అప్రాపరియేట్ అయిపోతాయి, మిస్అప్రాపరియేషన్ ఆఫ్ అసెట్స్ అయిపోతాయి. సో అందువల్ల ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్, టెస్ట్ అంటే శాంపుల్ టెస్ట్ ఏమైనా ప్రొవైడ్ చేసినా లేదా, ఎంక్వైరింగ్ ఫర్ మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్ అండ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఇఫ్ అని ప్రొవైడెడ్ పర్ఫార్మ్డ్. వీటిని బేస్ చేసుకొని మనం ఆ రిలయబిలిటీ అండ్ సఫిషియన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే చూద్దాం. ఎక్కడ ప్రాపర్ డిస్క్లోజర్? ఆడిట్ రిపోర్ట్లో ఆడిటర్ ఎవాల్యుయేట్స్ వెదర్ ది రెలెవెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రాపర్ డిస్క్లోజ్డ్, applicable statutory requirements are met, and whether the accounting policies are appropriately set and consistently applied. అకౌంటింగ్ పాలసీ ఎగ్జాంపుల్ కావాలంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్. సో ఇది అప్రాప్రియేట్గా సెలెక్ట్ చేసి కన్సిస్టెంట్గా ఫాలో అయ్యేలా చూసుకోవాలి. కన్సిస్టెన్సీ అంటే ఎందుకు? బికాస్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ మెథడ్ అనేది చేయకూడదు అన్లెస్ దేర్ ఈస్ రిక్వైర్మెంట్ బై లా ఆర్ రెగ్యులేషన్. అండ్ అకౌంటింగ్ రికార్డ్స్ అనేవి ఇంకా సోఫిస్టికేటెడ్ మేనర్లో మనకు ప్రొవైడ్ చేయొచ్చు అనుకున్నప్పుడు మాత్రమే చేంజ్ చేయాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు మారుస్తాను అంటే ఈ ఇయర్ ఇప్పుడేమో నాకు ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఏమో నాకు ఈ మెథడ్లో సూటబుల్ అవుతుంది కాబట్టి నాకు ఈ మెథడ్లో చేస్తాను, నెక్స్ట్ ఇయర్ వేరే విధంగా చేస్తాను, లేదా నెక్స్ట్ క్వార్టర్ వేరే విధంగా చేస్తాను అంటే ఒప్పుకోవాలి. సో అదే చూసుకోవాలి, ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ స్టాటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే మెట్ అయ్యారు లేదా, లైక్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్, ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇలాంటివన్నీ చూసుకున్నామా లేదా చూసుకోవాలి. అంటే ఇవన్నీ డిస్క్లోజ్ చేశారా లేదా చూసుకోవాలి. అండ్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి అప్రాపరియేట్గా సెలెక్ట్ చేసి కన్సిస్టెంట్గా అప్లై చేశారా లేదా చూసుకోవాలి. సో దిస్ ఈస్ ది ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. సారీ కనపడలేదు. ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ది ట్రూత్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది అదే, ట్రూ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇదే మనకి ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఆడిట్. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి, కవరేజ్ ఎందుకోసం నాకు ఆల్రెడీ తెలుసు. కవరేజ్ చూసినామా లేదా అంటే ఆల్ ఆస్పెక్ట్స్ అనే కవర్ అయ్యలేదా. రిలయబిలిటీ అండ్ సఫిషియెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రిలయబిలిటీ అండ్ సఫిషియెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ సోర్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్, ది ఆడిటర్ కెన్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ రీజనబ్లీ
బేస్డ్ ఆన్ ది స్టడీయింగ్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్, ఇంటర్నల్ కంట్రోల్, టెస్ట్, ఎంక్వైరీస్ అండ్ ప్రొసీజర్స్. ఇక్కడ నేను ఎలా చెప్పాను, అక్కడ నేను చదవలేదు. బట్ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటి, ఇక్కడ అకౌంటింగ్ రికార్డ్స్, సోర్స్ డాక్యుమెంట్, రీజనబుల్లీ సాటిస్ఫైడ్, అది మనకి ఇంపార్టెంట్. సో నేనేం చేశాను, అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ స్టోర్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్. అండ్ దీస్ ఆర్ రీజనబుల్లీ సాటిస్ఫైబుల్ బై ది ఆడిటర్ బై స్టడీయింగ్. ఎలా సాటిస్ఫై అవుతాడు? అకౌంటింగ్ రికార్డ్స్, ఇంటర్నల్ కంట్రోల్, టెస్ట్, ఎంక్వైరీస్ అండ్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్. దీన్ని బేస్ చేసుకొని ఆడిటర్ అనేది సాటిస్ఫై అవుతాడు. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనం ఎప్పుడైనా సరే డాక్యుమెంట్లో ఆడిట్లో ప్రొవైడ్ చేసిన యాషెస్గా రాయాలని ఏం లేదు. కీవర్డ్స్ అనేది బేస్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ అనేది మనంతా మనం బిల్డ్ చేసుకొని రాయొచ్చు. మీనింగ్ అనేది కన్వే అయితే చాలు. అలాగని చెప్పి జనరలైజ్ చేసి రాసేయకూడదు. లైక్ ఎలా అంటే, దీంట్లో మనం జనరలైజ్ చేసి రాస్తామంటే అలాగే చూద్దాం. ఎలా డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒకేసారి చెప్పేస్తున్నాం. బిల్స్ అండ్ వోచర్స్ అని ఇక్కడ ఇచ్చాడు. నీకు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ బిల్స్ అండ్ వోచర్స్ అని చెప్పి? సోర్స్ డాక్యుమెంట్ అంటే నీకు ఏంటో చెప్పడానికి ఇచ్చాడు. సో నువ్వు అందుకని చెప్పి బిల్స్ అండ్ వోచర్స్ అక్వైర్డ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్ సాటిస్ఫైడ్ బై వెరిఫైయింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ ప్రొసెస్ పెర్ఫార్మ్ అని రాసావనుకోండి, ఎలా ఉంటుంది? చండాలం ఉంటుంది. సో అందుకని జనరలైజ్ చేసి రాయకూడదు. జనరలైజ్ అనేది ఏంటి? మనం అర్థం చేసిన దానికోసం జనరలైజింగ్. సో మనం ఎప్పుడైనా సరే ఆర్డర్ రాసేటప్పుడు ఏంటంటే ఆ కీవర్డ్స్ అనేది మనం పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి? అకౌంటింగ్ రికార్డ్స్, సోర్స్ డాక్యుమెంట్స్, సాటిస్ఫైయింగ్, రీజనబుల్లీ సాటిస్ఫైడ్ బై స్టడీయింగ్. ఈ 3 పదాలు నీకు గుర్తుంటే నీకు ఆటోమేటిక్ ఈ సెంటెన్స్ నువ్వే ఫ్రేమ్ చేసేస్తావు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్. ఏంటి? స్టార్టర్ రిక్వైర్మెంట్స్ పెట్టాలి. అకౌంటింగ్ పాలసీ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసారు, ఇన్స్టెంట్గా ప్లే చేసావు. చాలు, ఈ 2 పాయింట్స్ రాసినట్టు అయిపోయినట్టే పాయింట్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఏమని రాస్తావు? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఈస్ బేస్డ్ ఆన్ ది ట్రూ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది రాస్తావు, అయిపోద్ది. అంతే, 4 పాయింట్స్. కాకపోతే మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్లో అనేది కూడా చూసుకోవాలి. అంటే ఇదొక ఇండివిజువల్ పాయింట్, ఇదొక ఇండివిజువల్ పాయింట్, ఇదొక ఇండివిజువల్ పాయింట్, ఇదొక ఇండివిజువల్ పాయింట్ అని కూడా కుదరదు. మనం అలా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఈ చాప్టర్ ఒకటి అయితే నువ్వు నేర్చుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ అలా నువ్వు నేర్చుకోవడానికి కుదరదు. నువ్వు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అజ్యూమ్ చేసుకోవాలి. నీ ఇమాజినేషన్లోగా నువ్వు పెట్టుకుంటే నీకు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు, సెకండ్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ తర్వాత ఏంటంటే నీకు ఆటోమేటిక్ నీకు రికాలింగ్ అనేది ఈజీ అయిపోతుంది. వాట్ ది కాంపోనెంట్స్ ఇంక్లూడెడ్ ఆడిట్ అన్నప్పుడు నీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది. కవరేజ్, రిలయబిలిటీ అండ్ సఫిషియన్సీ. అట్లీస్ట్ నువ్వు ఈ పదం చదివినప్పుడు అన్నా కానీ కనీసం ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ రాయాలి నీకు ఐడియా రావాలి. అది కూడా రావట్లేదు అంటే నువ్వు మళ్ళీ చదవాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను రిలయబిలిటీ అండ్ సఫిషియెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇప్పుడు అకౌంట్ రికార్డ్, సోర్స్ డాక్యుమెంట్, రీజనబుల్ సాటిస్ఫైడ్ అని చెప్పి. ఇప్పుడు నీకు అలా ఇప్పుడు చదవలేదు, నువ్వు లాంగ్ గ్యాప్ వచ్చేసింది. సో రీజనబిలిటీ అండ్ రిలయబిలిటీ అండ్ సఫిషియన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అప్పుడు నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అని గుర్తు రావాలి ఖచ్చితంగా. రాలేదు అంటే మళ్ళీ చదువుతా ఉండాల్సిందే. అది ఆడిట్లో ఒకటి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అని ఇస్తేనే మనకు ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది, ఏ పాయింట్స్ అని రాయాలో మనకి స్ట్రైక్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనగా ఏం రావాలి? స్టార్టర్ రిక్వైర్మెంట్స్, అకౌంటింగ్ పాలసీస్ గురించి రావాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అంటే ట్రూ అండ్ ఫెయిర్నెస్ గురించి రావాలి. సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, నెక్స్ట్ ఇంక్లూడ్స్ చూసాం, డస్ నాట్ ఇంక్లూడ్స్ చూద్దాం. సో డ్యూటీస్ అవుట్ సైడ్ ద డొమైన్ ఆఫ్ ఆడిటర్స్ కాంపిటెన్స్, లైక్ డిటర్మైన్ ది ఫిజికల్ కండిషన్ ఆఫ్ మిషనరీ, సూటబిలిటీ ఆఫ్ సివిల్ స్ట్రక్చర్స్, ఇదంతా ఇంజనీర్స్ పని. సో డొమైన్ ఆఫ్ ఆడిటర్స్ కాంపిటెన్స్, ఇప్పుడు నీ కాంపిటెన్స్ అనేది ఉంది, నువ్వు ఎక్కడ వాడుకో? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క వాటి యొక్క రిలయబిలిటీ గురించి వాడుకో, సఫిషియన్సీ గురించి వాడుకో, అండ్ ప్రాపర్ డిస్క్లోజర్స్ గురించి వాడుకో. అంతేగాని ఒక మిషనరీ ఉంది, దాని యొక్క ఫిజికల్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ పనిచేస్తుందా లేదా, చేస్తే ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఇదంతా నీ డ్యూటీ కాదు. ఇన్కేస్ నీకు ఇన్ఫర్మేషన్ అవసరం అనుకో, నువ్వు మేనేజ్మెంట్ అనేది తీసుకోవచ్చు. లైక్ అపాయింటింగ్ అండ్ ఎక్స్పర్ట్, ఇది కూడా మనకి తర్వాత అనేది వస్తుంది. ఎక్స్పర్ట్స్ మనం తీసుకొని అంటే ఎక్స్పర్ట్స్ అనేది ఎందుకు మనం ఎక్స్పర్ట్ అనేది మనం ఎందుకు తీసుకుంటాం? మనం ఒక ప్రెస్క్రైబ్డ్ ఫీల్డ్లో మనకి అంత రిలవెన్స్ నాలెడ్జ్ అనేది లేదు. సో అలాంటప్పుడు మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ కన్సిడర్ చేస్తాం. సో ఇలాంటి కేసులో మనం వాడిని పెట్టుకొని చూసుకుంటాం, అంతేగాని మనం కింద మీద కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఆథెంటికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇందాక మనకు చెప్పాను ఏంటి,
ఇచ్చిన సోర్స్ డాక్యుమెంట్స్లో నుంచి మనకి రీజనబుల్గా సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకుంటే చాలు, ఆథెంటికేషన్లోకి దాని యొక్క జెన్యూనెస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్లోకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ఇక్కడ అదే చెప్పాడు వీడు. వాట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆథెంటికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఏంటి, ఆడిటర్ ఈస్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిటర్మినింగ్ జెన్యూనెస్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో అది అవసరం లేదు. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్. Investigation is entirely different from audit. So audit is not an official investigation into alleged wrongdoing. Auditor has no specific legal power of search of recording statement on both. Entirely different point. Consider చేయాల్సిన అవసరం లేదు. సో ఆడిట్ ఈస్ జనరల్ అండ్ బ్రాడ్ ఇన్ స్కోప్, ఇన్వెస్టిగేషన్ స్పెసిఫిక్ అండ్ నారో. ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకంటే స్పెసిఫిక్ అండ్ నారో అని ఎందుకు అంటున్నాడంటే, ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్పెసిఫిక్ ఏరియా మీద మాత్రమే చేస్తారు. జనరల్లీ కంప్లీట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా చేయొచ్చు, బట్ జనరల్ ఇన్వెస్టిగేషన్ అనేది స్పెసిఫిక్ ఏరియా మీద చేస్తావు. నీకేంటంటే అది నారో టర్మ్ అని చెప్తున్నాను. సో అదే పాయింట్ని మనం వాటింగ్ విత్ ఇన్ ద స్కోప్, విత్ ఎక్స్క్లూడింగ్ స్కోప్ అని చెప్పి మనం ఒక గ్లిమ్స్ అనేది ఇచ్చాం అనమాట. సో దాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్. ఇక్కడతో మనకి ఏంటంటే నేచర్, ఆబ్జెక్టివ్, స్కోప్ అనేది ఇన్ డీటెయిల్ కంప్లీట్ అయిపోయింది. సో జనరల్లీ అడిగితే క్వశ్చన్స్ కూడా మెయిన్గా దాంట్లో నుంచి అడుగుతాడు. సో మిగతా ఏంటంటే కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడాల్సినవి, అవేంటో చూద్దాం. ఓకేనా? ఎస్, ఇన్హెరెంట్ లిమిటేషన్స్. సో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ అంటే ఏంటంటే, యాజ్ పర్ ఎస్ఏ 200 నువ్వు ఎంతైనా చెయ్యి, ఎంత పర్ఫెక్ట్గా ఆడిట్ చెయ్యి, ఎలా చేసినా సరే కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉండిపోతాయి. అందువల్ల నీకు ఏంటంటే ఆడిట్ రిస్క్ అనేది జీరో అవ్వదు, అండ్ నువ్వు అబ్సల్యూట్ అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేవు. ఎవ్రీ కేసులో నువ్వు రీజనబుల్ అష్యూరెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలవు. ఓకేనా? సో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ అనేవి 5 ఫ్యాక్టర్స్ ద్వారా అరైజ్ అవుతుంది. ఏంటది? లెట్స్ సీ. Nature of financial reporting, nature of audit procedures we perform, not in the nature of investigation, timelines and declining relevance over time, future events. సో ఇది కూడా ఇంపార్టెంటే, చూద్దాం. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అసలు ఏంటి, దీనివల్ల మనకి ఇన్హెరెంట్ లిమిటేషన్ ఎలా జనరేట్ అవుతుంది చూద్దాం. సో ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్వాల్వ్స్ మెనీ జడ్జ్మెంట్స్ బై మేనేజ్మెంట్, subject to decisions and uncertainty. Internal controls may not operate reliably because of collusion between the employees can override them. సో ఇక్కడ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏంటంటే మేనేజ్మెంట్ అనేది చాలా అజంప్షన్స్ అనేది తీసుకుంటుంది. తీసుకొని ప్రిపేర్ చేస్తుంది. బట్ వాటి యొక్క రిలవెన్స్, వాటి యొక్క సర్టెనిటీ అనేది డిటర్మైన్ చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు, మనం చేయాలన్నా అంత టైం అనేది ఉండదు. బికాస్ వీ విల్ డూ ఆన్ శాంపుల్ బేసిస్, ఆల్రెడీ శాంపుల్ బేస్లో చేస్తాం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చూడాలంటే సంవత్సరం బుక్స్కి మళ్ళీ సంవత్సరం రోజులు పడుతుంది, సంవత్సరం 2 సంవత్సరాలు పట్టుద్ది. అంతసేపు అన్ని రోజులు చేస్తారు. అండ్ ఈవెన్ ఒకవేళ అన్ని రోజులు చేద్దాం అనుకున్నా కూడా నీకు రిలవెన్స్ అనేది తర్వాత తగ్గిపోతుంది కదా. ఆల్రెడీ 2 years ఎక్స్పైర్ అయిపోతుందంటే నీకు రిలవెన్స్ అనేది ఏముంటుంది? అదే ఇక్కడ రిలవెన్స్ అనేది. సో ఇక్కడ జడ్జిమెంట్స్ అనే వల్ల, ఆ జడ్జిమెంట్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ వల్ల ఏంటంటే నీకు అన్సర్టనిటీ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి అందువల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్హెరెంట్ లిమిటేషన్ అనేది చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది మే నాట్ ఆపరేట్ రిలయబుల్లీ బికాస్ ఇందా చెప్పాను, పర్సన్ 1, పర్సన్ 2 వీడి రెస్పాన్సిబిలిటీ వేరు ఉండాలి, వీడి రెస్పాన్సిబిలిటీ వేరు ఉండాలి, ఒకే ట్రాన్సాక్షన్ సంబంధించింది. బట్ అలా కాకుండా ఒకే ట్రాన్సాక్షన్, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఒకటే పర్సన్ కానీ చేస్తున్నాడంటే హీ హ్యాస్ అన్ ఇంపాక్ట్, హీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఉంది. ఏమని? ఏ విధంగా? రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్, దట్ ఈస్ థెఫ్ట్ ఆఫ్ అసెట్స్, అది చేయొచ్చు. ఏమైపోయింది? అదే చూపిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆడిటర్గా వాడు చూపించిన రికార్డ్ ప్రకారం అండ్ స్టాక్ ప్రకారం 2 మ్యాచ్ అయిపోతున్నాయి. అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం? ఓకే, దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ వీ కెన్ ప్రొవైడ్ రీజన్ అండ్ దే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ ఫేర్ అని చెప్తాం. సో నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. శాంపుల్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందా చెప్పాను కదా, ఆడిటర్ అనేది టెస్ట్ బేసిస్ మాత్రమే చేస్తాడు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలంటే కుదరదు, శాంపుల్ బేస్ మాత్రమే చేస్తాడు. నెక్స్ట్, మేనేజ్మెంట్ మే విత్ హోల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మేనేజ్మెంట్ మనం ఫోర్స్ చేయకూడదు. ఏంటి? ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అడుగుతాం మేనేజ్మెంట్ని, ఇచ్చింది ఓకే, దాని ప్రకారం మనం చేస్తాం, రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకుంటాం. రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ 500 సిరీస్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. సో ఆ రిప్రజెంటేషన్ నథింగ్ బట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే మేము అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రకారం, ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం స్టేట్మెంట్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ప్రిపేర్ చేసాం, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసాం. ఇలా మనం రిప్రజెంటేషన్ తీసుకుంటాం మేనేజ్మెంట్ దగ్గర నుంచి. సో అలా అనమాట. సో
మనకి లీగల్ పవర్ లేదు ఫోర్స్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఏంటి. మనకున్న పవర్ ఏంటి, ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రిపోర్ట్లో చెప్పేసి, రిపోర్ట్లో డిస్క్లోజ్ చేసే. ఇఫ్ ఇట్ ఈస్ అడ్వర్స్లీ ఇంపాక్టింగ్ అయితే అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేసి, లేదంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేసి, అంతేగాని మన మేనేజ్మెంట్తో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఫ్రాడ్ త్రూ సోఫిస్టికేటెడ్ స్కీమ్స్. ఇన్ కేస్ సీనియర్ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక ట్రాన్సాక్షన్ అనే దాన్ని ఏ విధంగా కొల్యూట్ చేయాలి, అంటే ఏ విధంగా దాన్ని దాచిపెట్టాలి, ఏ విధంగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేయాలి అని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళు తెలుస్తాయి. సో ఆ విధంగానే మేనేజ్మెంట్ కూడా, మేనేజ్మెంట్ కింద ఇంకా ఈజీ కదా, ఎంప్లాయీస్ కంటే ఓకే అప్రూవల్స్ అవి కావాలి, బట్ మేనేజ్మెంట్ అనుకుంటే మేనేజ్మెంట్ ఇంకా ఈజీ. సో దే మే కొల్యూట్ కన్సిడర్ ప్రొడ్యూస్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్. మనకు తెలియదు కదా అలా ఏంటని చెప్పి. సో మనం ఆబ్వియస్లీ మనం నమ్మాలి, మేనేజ్మెంట్ అట్లీస్ట్ నమ్మాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏదో తప్పు ఉంది అని ఆడిట్ స్టార్ట్ చేయకూడదు. వాటి జెన్యున్ గానే ఉన్నాయనుకొని స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ కేసులో అయితే డిఫరెంట్, ఓకేనా. నెక్స్ట్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ మే బి ఓన్లీ ఆన్ పేపర్ ట్రాన్సాక్షన్ దట్ మే నెవర్ యాక్షన్. లైక్ ఇప్పుడు హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. సో హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నప్పుడు వాటి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేది జరగచ్చు, దట్ ఈస్ లీగల్, తప్పేం లేదు. బట్ కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ అనేది అసలు యాక్చువల్గా జరగదు, బట్ బుక్ ఎంట్రీస్ అంటారు చూసారా, జస్ట్ బుక్స్లో మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఇన్ యాక్చువల్ రియాలిటీ ఏ ట్రాన్సాక్షన్ అనేది అక్కడే ఉండదు. సో ఇలాంటి కేసులు, ఈ కేసు అన్నింటిలో కూడా మనకి ఇన్హెరెంట్ లిమిటేషన్ అది అవుతుంది. బికాస్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఇక్కడ జెన్యూనిటీ అనేది మనం ఇన్ కేసు మనం వెరిఫై చేసేటప్పుడు రాంగ్ అని ప్రూవ్ అయితే మనం ఏమైనా కనిపెట్టచ్చు, కానీ జనరల్గా మనం ఇలాంటివన్నీ అంటే సోఫిస్టికేటెడ్గా డిజైన్ చేసినప్పుడు మనం కనిపెట్టలేం ఆబ్వియస్లీ, ఓకేనా. నెక్స్ట్, విత్ హోల్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు మనం ఏం చేయలేం ఒక్కోసారి. నెక్స్ట్, శాంపుల్ బేస్ ఎగ్జామినేషన్, ఇది ఎవ్రీ టైం ఉంటుంది. మనం ఆడిట్ అనేది శాంపుల్ బేస్ మాత్రమే చేయగలం, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అంటే కుదరదు. నెక్స్ట్, ఇది ఇప్పుడు రెండైంది, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆడిట్ ప్రొసీజర్స్, నేచర్ ఆఫ్ ఆడిట్. నెక్స్ట్, నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇందా మనం డిస్కస్ చేసాం కదా, ఆడిట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్. సో ది ఆర్డర్ లాక్ స్పెసిఫిక్ లీగల్ పవర్స్ ఆఫ్ సర్చ్ ఆర్ రికార్డింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ఓత్. సో ఇప్పుడు ఇదే కేసు చూసుకుంటే ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే హీ హ్యాస్ స్పెసిఫిక్ లీగల్ పవర్స్ టు అబ్టైన్ ద డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్ స్టేట్మెంట్స్ ఆన్ ఓత్. సో ఈ కేసులో మనకి ఆడిట్ కేసులో మనకి అది ఉండదు. సో అది మన లిమిటేషన్. సో అది ఒక ఇన్హెరెంట్ లిమిటేషన్. నెక్స్ట్, టైమ్లీనెస్ అండ్ డిక్లైనింగ్ రెలవెన్స్. సో ఫస్ట్ చదువుదాం. Relevance of information and thereby its value tends to diminish over time. Balance must be struck between reliability of information and cost of obtaining it. Like ఒక ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ క్వార్టర్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ బై ద టైమ్ కన్సిడరింగ్ దట్ ఫస్ట్ క్వార్టర్ అది రెలవెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బట్ ప్రొసీడింగ్ ది టైం అంటే ఫోర్త్ క్వార్టర్ కూడా అయిపోయింది, మనం ఇప్పుడు ఆడిట్ చేస్తున్నాం. బట్ అంటే ఈ టైంకి వచ్చేసరికి ఏంటంటే దాని యొక్క రెలవెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అవసరం అనిపించలేదు. బికాస్ ఏదైనా ఉండొచ్చు, అంటే డ్యూరింగ్ ద పీరియడ్ అడ్జస్ట్ చేసి ఉండొచ్చు, అంటే సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ అడ్జస్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ దాని ఇంపాక్ట్ అనేది కంపేరింగ్ టు ది మెటీరియాలిటీ అసలు లేకపో ఉండొచ్చు, ఏదైనా కేసు అవ్వచ్చు. సో అలా డిపెండింగ్ ఆన్ ది టైమ్ లైన్నెస్ అండ్ మనం వెరిఫైయింగ్ కంటెంట్ని బట్టి ఏంటంటే వాటిని ఒక అటెండ్ చేసే కాస్ట్ అంటే నథింగ్ బట్ టైం. ఆ టైం అనేది మనం చూసుకోవాలి, మనకి రెలవెన్స్ అనేది ఉందా లేదా అని చెప్పి. సో దట్స్ ద థింగ్ హియర్. అదే చెప్తున్నాడు, రెలవెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అండ్ దేర్ ఇట్స్ వాల్యూ టెన్స్ టు డిమినిష్ ఓవర్ టైం. ఓవర్ ద టైం డిమినిష్ అయిపోతుంది. సో ఇక్కడ రాసిన చాలు. నెక్స్ట్, ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ మే ఎఫెక్ట్ అన్ ఎంటిటీ అడ్వర్స్లీ. మే అన్నాడు, ఖచ్చితంగా అనట్లేదు. సో అడ్వర్స్ మార్కెట్ కండిషన్స్, న్యూ బిజినెస్ మోడల్స్, న్యూ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా, ఆర్డర్ కెనాట్ ఫోర్సీ సచ్ ఫ్యూచర్ కంటింజెన్సీస్. ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ది హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనము ఒపీనియన్ ప్రొవైడ్ చేస్తాం, బట్ దట్ డజంట్ మీన్ మనం గోయింగ్ కన్సర్న్ ఆఫ్ ఫ్యూచర్ ఇస్తున్నామని కాదు. సో ఫోర్సిబుల్ ఫ్యూచర్ ఇస్ అన్ఫోర్సిబుల్ ఫ్యూచర్ అనేది మనం ఇవ్వట్లేదు. బికాజ్ ఎందుకని, బేస్డ్ ఆన్ ది లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్, ఐటీ డెవలప్మెంట్స్ అన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు కొత్త బిజినెస్లు రావడం, న్యూ మోడల్స్ రావడం, న్యూ ప్రొడక్ట్స్ అనేవి రావడం చాలా నార్మల్ అయిపోయింది. సో ఈ మార్కెట్ని తట్టుకుంటే బిజినెస్ నిలబడుతుంది, లేదంటే లేదు. సో అందువల్ల ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూసీస్ని మనం ఎస్టిమేట్ చేయలేం. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్, ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్, టైమ్లీనెస్ అండ్ డిక్లైనింగ్ రెలవెన్స్, ఫ్యూచర్ ఈవెంట్స్. ఈ 5 ఆర్ ది ఇన్హెరెంట్ లిమిటేషన్స్. నెక్స్ట్, ఎంగేజ్మెంట్ అయిపోయింది.
స్టాటర్ వాట్స్ అయిపోయింది. ఇది బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్, వై ఆడిట్ ఈస్ నీడెడ్ అని చెప్పి మనం ఇది ఆల్రెడీ జస్ట్ డిస్కస్ చేసాం. ఎలాగా ఆడిట్ చేయించుకోవడం వల్ల ఏదో వాలంటరీ చేయించినా సరే, మ్యాండటరీగా చేయించినా సరే కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎలాగా లోన్స్ అప్లై చేయడం దాంట్లో, అంటే ఇలాగ లెండర్స్ అండ్ బ్యాంకర్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాటి యొక్క క్రెడిట్ డెసిషన్స్ అని ఇవ్వాలి లేదని తెలుసుకుంటారు. ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ డిటెక్షన్, బికాస్ ఆఫ్ దట్ ఆడిట్స్ అనేవి ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ అనేది బయటపడచ్చు, లేదా ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ అనేది చేయడానికి భయపడచ్చు. ఈవెన్ మోరల్ చెక్ ఆన్ ఎంప్లాయీస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఆడిట్ ఆ డిటెక్షన్ అనేది బయటపడుతుందేమో అనే కారణం వల్ల ఫ్రాడ్ అనేది చేయాలనే ఉత్సాహం తగ్గిపోతాయి. నెక్స్ట్ షేర్ హోల్డర్ ప్యాటర్ ప్రొటెక్షన్, అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మనం ప్రొటెక్ట్ సేఫ్గార్డ్ చేస్తాము ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇలా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒకసారి చూసి వదిలేసేయండి. నెక్స్ట్ మ్యాండటరీ వాలంటరీ అయిపోయింది, అపాయింట్మెంట్ అయిపోయింది. టు హూమ్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ ఆల్రెడీ చెప్పేశాను. ఇన్ కేస్ కంపెనీస్ అయితే టు షేర్ హోల్డర్స్ ఆర్ మెంబర్స్, ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్ అయితే టు ద పార్ట్నర్స్, ఇది ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, దిస్ ఈజ్ యాక్చువల్లీ వైడర్ కాన్సెప్ట్. మామూలుగా మనకి ఫైనల్లో చాలా డెప్త్లో ఉంటాయి ఈ స్టాండర్డ్స్ అనేవి, బట్ మీకు ఇక్కడ జస్ట్ ఒకటి టచ్ చేశాడు. సో అదేంటి అందుకే ఓకే చూద్దాం. సో ఫస్ట్ చదువుదాం, దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, డోంట్ కన్ఫ్యూజ్ విత్ ఎంగేజ్మెంట్ లెటర్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఓకే, దట్స్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ మీన్స్ అన్ ఎంగేజ్మెంట్ విచ్ ఏ ప్రాక్టీషనర్, గుర్తుపెట్టుకోండి ప్రాక్టీషనర్ చెప్తాను, ఎక్స్ప్రెస్ ఏ కన్క్లూజన్ designed to enhance degree of confidence of intended users about the outcome of the evaluation or measurement of subject matter against criteria. మొత్తం 4 terms: practitioner, conclusion, subject matter, criteria. సో ఈ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రాక్టీషనర్ని, యాక్చువల్ ఆడిటర్ని ప్రాక్టీషనర్ అని పిలుస్తారు, ఆడిటర్ అని పిలవడు. ఇక్కడ ఏంటంటే రీజనబుల్ అష్యూరెన్స్లు ఇవన్నీ ఇవ్వడు, జనరల్లీ ఆడిట్ అనేది కండక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. అంటే దీంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. సో అది ఇప్పుడు మీకు డీటెయిల్గా అవసరం లేదు, జస్ట్ ఏదో డెఫినేషన్ ఇచ్చాడు కాబట్టి డెఫినేషన్ మనం చూస్తున్నాం అంతే. ఓకేనా. కన్క్లూజన్, అక్కడ ఏంటంటే రీజనబుల్ అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా, ఇక్కడ అంటే కన్క్లూజన్స్ అనేవి ఇస్తాం బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. మనం ఆడిట్ చేసిన దానికి కన్క్లూజన్స్ అనేవి ఇస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. క్రైటీరియా ఈజ్ నథింగ్ బట్ బెంచ్ మార్క్ అనుకోవచ్చు. ఓకేనా. బెంచ్ మార్క్ ఈజ్ నథింగ్ బట్ లాస్, గైడ్ లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాగా. ఓకేనా. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. సో వాటి యొక్క ఎలిమెంట్స్ అనేవి ఏంటి? ఏం లేదు, 3 party రిలేషన్షిప్ ఎవరెవరు ఉంటారంటే ప్రాక్టీషనరు, రెస్పాన్సిబుల్ పార్టీ అంటాడు. రెస్పాన్సిబుల్ పార్టీ అంటే నథింగ్ బట్ క్లయింట్, ఇంకొకరు ఇంటెండెడ్ యూజర్స్. ఓకేనా. ఇది 3 party రిలేషన్షిప్. సబ్జెక్ట్ మ్యాటర్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతే. సూటబుల్ క్రైటీరియా నథింగ్ బట్ బెంచ్ మార్క్. సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి డైరెక్ట్గా. సఫిషియంట్ అంటే క్వాంటిటీ బేస్ చేసుకోండి, అప్రాప్రియేట్నెస్ అంటే క్వాలిటీ బేస్ చేసుకోండి. సో సఫిషియంట్గా ఉండాలి, అప్రాప్రియేట్గా ఉండాలి, అంటే క్వాలిటేటివ్గా ఉండాలి అండ్ క్వాంటిటేటివ్గా కూడా మనం కంపేర్ చేసినప్పుడు ఏంటంటే అప్రాప్రియేట్గా ఉండాలి, అది చెప్పేది. నెక్స్ట్ రిటర్న్ అష్యూరెన్స్ రిపోర్ట్, అవుట్కమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ రిపోర్ట్లో కన్వే చేయాలి. దోస్ ఆర్ కాల్డ్ కన్క్లూజన్స్. మనం ఆడిటర్ ఫైండింగ్స్ అంటాం కదా, అవే ఈ కన్క్లూజన్స్. ఓకేనా. అవి ఎలిమెంట్స్. ఇక్కడే మీరు నేర్చేసుకోవచ్చు, మీరు కిందకి వెళ్ళి అంత వేగం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో 3 party రిలేషన్షిప్, నథింగ్ బట్ ప్రాక్టీషనర్, రెస్పాన్సిబుల్ పార్టీ, క్లయింట్ అని ఇక్కడ రెస్పాన్సిబుల్ పార్టీ అంటాడు, ఇంటెండెడ్ యూజర్స్ షేర్ హోల్డర్స్ వాళ్ళు, సబ్జెక్ట్ మ్యాటర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, సూటబుల్ క్రైటీరియా బెంచ్ మార్క్, సఫిషియంట్ అప్రాప్రియేట్ క్వాంటిటీ క్వాలిటీ, రిటర్న్ అష్యూరెన్స్ రిపోర్ట్ అవుట్కమ్ టు బి డిస్క్లోజ్డ్ ఆర్ కన్వేడ్. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ ఆడిట్ వర్సెస్ రివ్యూ మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ అవసరం లేదు బట్ ఊరికే చూద్దాం. సో రీజనబుల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, లిమిటెడ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, నాన్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, అగర్టివ్ రివ్యూ, ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఇదేమి టచ్ చేయలేదు కానీ అంటే ఓకే ఇదంటే మనకు ఉంటుంది అనుకో. ఓకే, ఈ ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని ఒక డెఫినేషన్ అనేది ఇచ్చారు జస్ట్.
సో ఏంటో చూద్దాం. సో జనరల్గా ప్రాస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే బేస్డ్ ఆన్ ది కరెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ ఎస్టిమేట్ చేస్తాం, అది బేస్ చేస్తాం. దానికన్నా నథింగ్ బట్ మనం ప్రొజెక్షన్స్ అంటాం కదా, ఇన్ రియాలిటీ మనం ప్రొజెక్షన్స్ అంటాం చూసేవా, దీంట్లో మనం ఎక్కడైనా రిజర్వేషన్స్ అని ప్రొవైడ్ చేస్తాం. ఆ అజంప్షన్స్ ఏవైతే తీసుకున్నాం వాటి యొక్క రీజనబుల్స్ అని టెస్ట్ చేస్తాం. అంతేగాని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లేదా మనం ఇచ్చే అవుట్కమ్ అనడం రీజనబుల్ అని చెప్పి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ అదే చెప్తారు చూడండి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ది అజంప్షన్స్ about events that may occur in future and possible actions by an entity. It can be in the form of forecast, projection, combination of both. ఓకేనా, ఈ ఫోర్కాస్ట్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ అంటే ఏంటి అని చెప్పి సిఏ ఫైనల్లో వస్తాయి. ఇక్కడ మనకు లేదనుకుంటాను నాకు తెలిసినంత వరకు. సో ఇన్కేస్ ఉంటే డిస్కస్ చేద్దాం, ఇప్పుడైతే అవసరం లేవు కాబట్టి. సో జస్ట్ ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, వాటి యొక్క టైప్ ఆఫ్ అష్యూరెన్స్, ఇవి మనం మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఆర్డర్, సొల్లు ఇదంతా అవసరమే లేదు, కాకపోతే వన్ లైన్ చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఉంటే గుడ్ బిజినెస్ మ్యాన్ అవుతావు, అదే విధంగా గుడ్ ఆర్డర్ కూడా అవుతావు నువ్వు అని చెప్పి అంటున్నాడు అంతే. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్, ఇదేంటంటే ఏ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ అనేవి స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, ఇది ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తాం కూడా. రివ్యూ ఎంగేజ్మెంట్, ఇది ఫైనల్ సిలబస్. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఫైనల్ సిలబస్. రిలేటెడ్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సిలబస్. సో ఇక్కడ మీకు ఏంటంటే జస్ట్ చెప్తున్నాడు ఈ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి ఉన్నాయి అని చెప్పి. ఓకే, ఎస్క్యూసీ ఇది మాత్రం అందరికీ ఉంటుంది. ఏంటంటే స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్, లైక్ ఇదేంటంటే ఫర్మ్ బేస్ చేసుకొని అంటే క్లయింట్ బేస్ చేసుకొని 2 types ఆఫ్ ఉంటుంది. అంటే 220 అండ్ ఎస్క్యూసీ అని కంపేర్ చేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు అది అవసరం లేదు, జస్ట్ మనకి ఎస్క్యూసీ ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఎస్ఎస్ అంటే ఏంటి, ఆ ఎస్ఆర్ఈస్ అంటే వాటి బేస్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఆడిట్ చేస్తాం. ఇప్పుడు ఎస్ఎస్ అంటే హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, రివ్యూ ఎంగేజ్మెంట్ అంటే హిస్టారికల్ ఫైనాన్షియల్ బట్ లిమిటెడ్ అష్యూరెన్స్ అని ఉంటుంది. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అదర్ దెన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నాన్ హిస్టారికల్ ఫైనాన్షియల్ తీసుకొని చేస్తాం. రిలేటెడ్ సర్వీసెస్, అగ్రీడ్ అకౌంట్ ప్రొసెస్, ఇవన్నీ మీకు మనకు అవసరం లేదు, అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు ఇక్కడ. స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కవర్డ్ బై ద ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ బికాస్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్లయింట్స్ అండ్ ఫర్మ్స్ రిలేటెడ్ కాబట్టి. సో ఇదంతా మనకు అవసరం లేదు, జస్ట్ ఊరికే ప్రొవైడ్ చేసే కాబట్టి మనం ప్రొవైడ్ చేస్తాం అంతే, ఇక్కడ అడిగేది కూడా ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ పేర్లు ఇచ్చారు, అది జస్ట్ ఊరికే చూడండి, అవసరం లేదు. నెక్స్ట్ వై స్టాండర్డ్స్ ఆర్ నీడెడ్ అయిపోయింది, ఇది అవసరం లేదు, చదివేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాప్టర్ సమ్మరీ, ఇదంతా కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు, జస్ట్ నేను సమ్మరీ అని ఇచ్చాను. సో ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఎక్కడెక్కడి నుంచి అడగచ్చు అని మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ నుంచి వెళ్తే ఇది ఇంపార్టెంట్, డెఫినేషన్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. ఇది ఆడిటర్ ఇదంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వన్ టైం రీడింగ్ ఇవ్వండి. ఇది అవసరం లేదు. ఆబ్జెక్టివ్ ఇది ఇంపార్టెంట్. స్కోప్, వాట్ ఇంక్లూడ్స్ వాట్ నాట్ ఇంక్లూడ్స్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆడిట్, అది ఇంపార్టెంట్, అది మీరు ఇది చూసినా సరిపోతుంది. నెక్స్ట్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ వెరీ ఇంపార్టెంట్, 3 స్టార్ వేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ అవసరం లేదు. బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ అవసరం లేదు. మ్యాండేటరీ వాలంటరీ అవసరం లేదు. హూ అపాయింట్స్ అవసరం లేదు. టు హోమ్ సర్వర్ అవసరం లేదు. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అవసరం లేదు. ఎలిమెంట్స్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ జస్ట్ గివ్ వన్ టైం రీడింగ్, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇలాంటివి ఉంటాయి. మీరు ఇన్ఫర్మేషన్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడే చెప్పేసాను మీకు ఏమేమి ఉంటుందని చెప్పి, అది రాస్తే చాలు. ఆడిట్ వర్సెస్ రివ్యూ అవసరం లేదు. టైప్ ఆఫ్ అష్యూరెన్స్ అవసరం లేదు. క్వాలిటీస్ అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. వై ఆడిట్ యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ గివ్ వన్ టైం స్టాండర్డ్స్ నీడెడ్. అది ఇది వన్ టైం ఇవ్వండి జస్ట్. ఓకే అంతే. ఓకే, దిస్ విల్ బి ద థింగ్. సో ఇక్కడతో మనకి చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈ వీక్లో మనం చాప్టర్ 2 కూడా పెడతాము. ఐ మీన్ ఈ వీక్లో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ దిస్ పీడిఎఫ్ విల్ బి గివెన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
Okay, thank you. We will meet in next video.